గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. భారత అంతరిక్ష కార్యక్రమాల పరంపరకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో భారీ ఉపగ్రహాలను రూపొందించడానికి ముందు వాటి యొక్క పనితీరు అంచనాలను అధ్యయనం చేయడానికి గాను చిన్న ఉపగ్రహాలు ఉపయోగపడతాయని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ క్రమంలోనే ఉపగ్రహ సాంకేతికతకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల నుంచి మొదలుకొని ఉపగ్రహాలను తయారు చేసేటందుకు అవసరమైనటువంటి మానవ వనరులను విద్యార్థి దశ నుండే, అంటే కళాశాల స్థాయి నుంచి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి నుంచి కావచ్చు, విద్యార్థులను సమాయత్తం చేసేటందుకు అనుగుణంగా ఇస్రో ఒక విభిన్నమైనటువంటి ధోరణిని ప్రదర్శించడం జరిగింది. అదే విద్యార్థి ఉపగ్రహాలు అనేటటువంటి కాన్సెప్ట్. దీన్నే మనము స్టూడెంట్ శాటిలైట్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇవి ప్రధానంగా విద్యార్థి దశ నుంచే ఉపగ్రహ సాంకేతికతకు సంబంధించినటువంటి అంశాలను వారికి శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా విభిన్న ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేటటువంటి పేలోడ్లను తయారు చేయడము, వాటిని ఉపగ్రహాలలో ఇంటిగ్రేట్ చేస్తూ సంబంధిత మెకానిజంని డెవలప్ చేసేటటువంటి సదుద్దేశంతో ఇస్రో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల కోసం కావచ్చు, వాతావరణ పరిశోధన కోసం కావచ్చు, అదేవిధంగా వాతావరణంలో ఉండేటటువంటి రేడియేషన్ యొక్క ప్రభావాలను, వాటిలో ఉండేటటువంటి మార్పులను గమనించేటందుకు ఇక్కడ ఇస్రో రూపొందించేటటువంటి విద్యార్థి ఉపగ్రహాలు అనేవి దోహదపడడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే కళాశాల స్థాయి విద్యార్థులకు ఉపగ్రహ సాంకేతికత పట్ల, అదేవిధంగా రోదసీ రంగం పట్ల ఆకర్షితులను చేసేటటువంటి సదుద్దేశం అనేది ఇస్రో రూపొందించినటువంటి ఈ కార్యక్రమం వెనకాల ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఇస్రో ఇప్పటి వరకు తన యొక్క పిఎస్ఎల్వి వాహక నౌకల ద్వారా ప్రయోగించినటువంటి విద్యార్థి ఉపగ్రహాలు, వాటి యొక్క ఉపయోగాలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది క్వశ్చన్గా మనకు ఇస్రో ప్రయోగించిన విద్యార్థి ఉపగ్రహాలను గురించి రాయండి అనే ఓరియంటేషన్లో రావచ్చు. ముఖ్యంగా చూస్తే వీటిని మనము స్టూడెంట్ శాటిలైట్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది నేరుగా అడగకపోయినా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మనకు జనరల్ ఎస్సేలో సైతము ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని సిలబస్లో భాగంగా పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి ఈ ఓరియంటేషన్లో మనకు సమాచారాన్ని సుమారుగా 10 పేజీలలో అమర్చవలసి వస్తుంది. అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించి గనక అడిగినట్లయితే, ఈ అంశాన్ని కూడా స్పృశించినట్లయితే కొంత అదనపు స్కోర్ అనేది సాధించేటందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో విస్తృతంగా ఉన్నటువంటి మెటీరియల్ని రిఫర్ చేసేటటువంటి క్రమంలో విద్యార్థి ఉపగ్రహాల మీద పెద్దగా శ్రద్ధ పెట్టినట్లుగా కనిపించడం లేదు. బట్ ఇవి కూడా మనకు ఒక కీలకమైనటువంటి ప్రయోగాలుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీటి ద్వారా వచ్చేటటువంటి అనువర్తనాలను గురించి కూడా మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి భారత్ ఇస్రో ద్వారా ప్రయోగించినటువంటి విద్యార్థి ఉపగ్రహాలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ విద్యార్థి ఉపగ్రహాలు అనేటటువంటి ఆలోచన ఎప్పటి నుంచి వచ్చిందనే అంశాలను తెలుసుకుంటే, ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్-1 ప్రయోగం ఏదైతే ఉందో, ఇది విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలో ప్రయోగాత్మకంగా విద్యార్థి ఉపగ్రహాలను తయారు చేసేటందుకు ఆసక్తిని పెంచడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే చంద్రయాన్-1లో 11 రకాలైనటువంటి పేలోడ్లను అమర్చి ప్రయోగించడం అనేది జరిగింది. చంద్రునికి సంబంధించినటువంటి పలు అంశాలను అధ్యయనం చేయడంలో భాగంగా. ముఖ్యంగా చూస్తే చంద్రుని ఉపరితలం యొక్క భౌగోళిక స్వరూపాన్ని త్రిమితీయ మ్యాపులుగా అభివృద్ధి చేయడానికి కావచ్చు, అదేవిధంగా అక్కడ ఖనిజాల లభ్యతను అంచనా వేయడానికి కావచ్చు, అదేవిధంగా నీటి యొక్క జాడను పసిగట్టేటటువంటి క్రమంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేలోడ్స్ అనేవి యూజ్ కావడం అనేది జరిగింది. దీంట్లో 5 స్వదేశీ పేలోడ్లు కాగా 6 వరకు విదేశీ పేలోడ్లు ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో సంబంధిత పేలోడ్లు తయారైనట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా విశ్వవిద్యాలయాలు రూపొందించినటువంటి ఈ పేలోడ్ల ఆధారంగా భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నిట్లలో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన రావడం అనేది జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులను కనుక అంతరిక్ష రంగం వైపుకి ఆకర్షితులు కావడానికి ఇటువంటి ప్రయోగాలు ఇతోధికంగా తోడ్పడతాయని, అందుకు అవసరమైనటువంటి సాంకేతికతను కావచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ని మనం గనక విద్యార్థులకు అందజేస్తే వారికి మరింత ఉపయుక్తంగా భవిష్యత్తులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రయాన్-1 తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, వాటిలో వచ్చినటువంటి ఒక ధోరణిలో మార్పుకి ప్రతిఫలంగా మనకి ఇక్కడ విద్యార్థి ఉపగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, రిమోట్ సెన్సింగ్ సంబంధించి కావచ్చు, ఖగోళ అధ్యయనాల కోసం కావచ్చు, ఉపగ్రహాల తయారీ వంటి అంశాలలో భాగంగా
వీరు విద్యార్థులను పాల్గొనేటట్లు చేయాలని ఇస్రో వివిధ విద్యా సంస్థలను ప్రభావితం చేసింది చంద్రయాన్-1కి సంబంధించినటువంటి ప్రయోగాల ఆధారంగా. సో, ఇక్కడ చంద్రయాన్-1లో విదేశీ పేలోడ్లను సైతం అమర్చినటువంటి పరిస్థితులలో చంద్రయాన్-2లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించేటటువంటి దృఢ నిశ్చయానికి రావడం అనేది జరిగింది. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రేరణ కావచ్చు, విశ్వవిద్యాలయాల యొక్క సమిష్టి కృషి కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి అంతరిక్ష సంస్థల యొక్క తోడ్పాటు కావచ్చు, మరి ఇస్రో ఆ యొక్క నిశ్చయానికి వచ్చినటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. సో, ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించి చూస్తే నిర్దిష్టంగా ఉపగ్రహాన్ని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో 2 రకాలైనటువంటి అంశాలు కీలకంగా ఉంటాయి. సో, ఉపగ్రహంలో ప్రధానంగా దాని యొక్క ప్రధాన బస్ అంటాం. ఇది ఉపగ్రహం యొక్క ఆకారము లేకపోతే నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అదేవిధంగా చూస్తే వాటిలల్లో ఉండేటటువంటి పేలోడ్స్. ఇక్కడ చంద్రయాన్-1లో ఉన్నటువంటి 11 పేలోడ్లు దేనికదే తనకు నిర్దేశించినటువంటి విధిని నిర్వర్తిస్తూనే మొత్తంగా చూస్తే చంద్రయాన్-1 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా అది పనితీరుని ప్రదర్శించాల్సి వస్తుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి నీటి జాడను కనిపెట్టేటటువంటి క్రమంలో కావచ్చు, అవి అవసరమైనటువంటి పరిశోధనలు చేసేటందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చూస్తే మార్స్ ఆర్బిటార్ మిషన్లో మీథేన్ ఉనికిని కనిపెట్టేటటువంటి మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ అనేటటువంటి పేలోడ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా చూస్తే అంగారకుని యొక్క వాతావరణంలో మీథేన్ యొక్క ఉనికిని గుర్తించడం ద్వారా నీరు ఉంది లేనిది అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే జీవరాశికి సంబంధించినటువంటి అధ్యయనాలను చేపట్టి ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం మీథేన్కి సంబంధించినటువంటి ఉనికిని, మీథేన్ని వెలువరించేటటువంటి మూలాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉండగా దాని ద్వారా శాస్త్రవేత్తలు అక్కడ జీవ మనుగడకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఒక అంచనాకు రావడం అనేది జరుగుతుంది. కేవలం మీథేన్ని పరిశీలించడం మాత్రమే ఈ పరికరం యొక్క ప్రాథమిక విధి కాగా, మొత్తంగా చూస్తే ఇది అంగారక మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి క్రమంలో దాని యొక్క పనితీరు ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో, అలా పేలోడ్స్ అనేటటువంటివి ఉపగ్రహం యొక్క విధులను నిర్వర్తించేటటువంటి క్రమంలో కీలకం కాగా, ఈ పేలోడ్స్ని ఉపగ్రహంలో తగిన విధంగా అమర్చడం అనేది కూడా అత్యంత కీలకం. కాబట్టి విద్యార్థి ఉపగ్రహాలకు సంబంధించి చూస్తే మొత్తంగా పేలోడ్ల రూపొందింపులో భాగంగా వారు ఇన్వాల్వ్ కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయి ఉపగ్రహాన్ని రూపొందించేటటువంటి క్రమంలోను వారు ఇంటిగ్రేట్ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా విద్యార్థి దశలోనే వారికి అంతరిక్ష పరిజ్ఞానం పట్ల ఒక క్లియర్ కట్ ఇమేజ్ రావడానికి అవకాశం అనేది ఉంది. తద్వారా వారు అంతరిక్ష రంగం వైపుకు ఆకర్షితులయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది. సో, ఇక్కడ పేలోడ్స్కి సంబంధించి చూస్తే దీంట్లో ఉండేటటువంటి సెన్సార్స్ కావచ్చు, డిటెక్టర్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత కీలకమైనటువంటి విభాగాలుగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మానవాళికి అంతరిక్ష సేవల యొక్క అనువర్తనాలను, దీన్ని మనము అప్లికేషన్స్ అంటున్నాం. ఈ అప్లికేషన్స్ని మెరుగుపరిచేటటువంటి పేలోడ్ల అభివృద్ధిలో డిటెక్టర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వీటిని మనము కెమెరాల వంటివి కావచ్చు, అదేవిధంగా సెన్సార్స్ వంటివి కావచ్చు, ఉపకరణాలు ఉండేటందుకు అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటుగా వాటిని పని చేయించడానికి అవసరమైనటువంటి అనుబంధ అల్గారిథంలు ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరో రకంగా చూస్తే కొన్ని రకాలైనటువంటి పేలోడ్స్ ఒకదాని యొక్క పనితీరును ఇంకొకటి ప్రభావితం చేసేటందుకు అవకాశం ఉంటుంది. ఇది చంద్రయాన్-1లో కూడా మనకు అర్థం కావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భాలలో వాటన్నింటినీ కలివిడిగా పనిచేయించగలిగేటటువంటి అనుబంధ అల్గారిథంలు సైతం అక్కడ కీలకమవుతాయి. కాబట్టి ఇక్కడ హార్డ్వేర్ ఉపకరణాలతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో వాటి మధ్య కమ్యూనికేషన్ కోసం అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ని కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి వీటన్నిటి పట్ల విద్యార్థులకు ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ఇస్రో కొనసాగిస్తున్న చిన్న లేదా కార్యాచరణ ఉపగ్రహ ప్రాజెక్టులపై ప్రయోగాత్మక పిగ్గీ బ్యాక్ పేలోడ్ అయ్యేందుకు సైతం అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. చిన్న ఉపగ్రహాలు తయారు చేసేటటువంటి సందర్భంలోనే మనం చెప్పుకున్నాం, ఈ చిన్న ఉపగ్రహాలు అనేవి భారీ ఉపగ్రహాలకు ఒక ప్రోటోటైప్గా, ఒక నమూనాగా ఉండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. అదేవిధంగా చిన్న ఉపగ్రహాల తరహాలోనే విద్యార్థి ఉపగ్రహాలు సైతము ఇక్కడ పేలోడ్లకు కావచ్చు, ఉపగ్రహాలకు కావచ్చు, అవసరమైనటువంటి ప్రోటోటైప్స్ని తయారు చేసేటటువంటి సందర్భాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా
విద్యార్థి దశ నుంచే సంబంధిత పరిజ్ఞానాన్ని అవగాహన పరిచేటందుకు, అదేవిధంగా ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి భారీ ప్రాజెక్టులకు అవసరమైనటువంటి పేలోడ్లను సూక్ష్మ స్థాయిలలో తయారు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా విద్యార్థి ఉపగ్రహాలకు సంబంధించిన ప్రాజెక్టును మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి విద్యా సంస్థలు తాము అభివృద్ధి చేసినటువంటి ఈ తరహా పేలోడ్లను ఇస్రో యొక్క చిన్న ఉపగ్రహాలలో అమర్చడానికి వారికి తగిన ప్రతిపాదనలు పంపేందుకు అవకాశం ఉంది. అంటే ఇస్రో నిరంతరం విభిన్నమైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి పేలోడ్లను తయారు చేయాలనే కృతనిశ్చయంతో ఉంది. అదేవిధంగా పేలోడ్ల ద్వారా అందేటటువంటి సమాచారాన్ని మానవ ప్రయోజనాలకు వినియోగించుకోవాలనేటటువంటి దాని యొక్క ప్రధాన ఆశయం కాబట్టి అది నిరంతరము విభిన్న అవసరాలకు ఉపయోగపడేటటువంటి పేలోడ్ల కోసం అన్వేషిస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో సొంతంగా తయారు చేసుకోవడము, లేదా సంబంధిత నిపుణులతో వాటిని తయారు చేయించడమో చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యూనివర్సిటీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, తమ వద్ద అభివృద్ధి పరచబడినటువంటి పేలోడ్లను ఇస్రో యొక్క ఉపగ్రహాలతో పాటుగా అనుసంధానించి ప్రయోగించమని ప్రతిపాదించేందుకు సైతం అవకాశం ఉంది. ఇందుకు ఇస్రో కూడా వారికి నిరంతరం ఆహ్వానం పలుకుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ఉపగ్రహాలను కావచ్చు, పేలోడ్స్ని కావచ్చు రూపొందించేటటువంటి క్రమంలో మరి యూనివర్సిటీస్ వాటంతట అవే తయారు చేసేటందుకు అవకాశాన్ని కల్పిస్తుంది ఇస్రో. మరో రకంగా వాటికి అవసరమైనటువంటి చేయూతను సైతం సాంకేతికంగా కావచ్చు, ఇతర మార్గాల ద్వారా కావచ్చు అందించేటటువంటి ప్రయత్నం ఇస్రో చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇస్రో అందించే మార్గదర్శకత్వం మరియు సాంకేతిక మద్దతుతో విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు రెండు పద్ధతులలో అంతరిక్ష సాంకేతికతలలోకి అడుగుపెట్టేటందుకు అవకాశం అనేది ఉంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల ద్వారా పేలోడ్ యొక్క అభివృద్ధి. ఫర్ సపోజ్ ఇప్పుడు రిమోట్ సెన్సింగ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరికరాలు అవసరం అవుతాయి, లేదా పేలోడ్స్ అవసరం అవుతాయి. అదేవిధంగా కమ్యూనికేషన్కి సంబంధించి చూస్తే ట్రాన్స్పాండర్ వ్యవస్థ అనేది మనకు కనిపిస్తూనే ఉంది. మరి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలలో విభిన్నమైనటువంటి ట్రాన్స్పాండర్లు అవసరం అవుతాయి. నావిగేషన్కి సంబంధించి చూస్తే ఇక్కడ నావిగేషనల్ ట్రాన్స్పాండర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ నావిగేషన్ ఉపగ్రహాలలో మార్గదర్శనాన్ని అందించేటటువంటి ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఖచ్చితమైనటువంటి సమయాన్ని అంచనా వేసేటందుకు గాను రుబీడియం పరమాణు గడియారాలు కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భాలలో విభిన్నమైనటువంటి ప్రయోజనాలను అందించేటటువంటి ఉద్దేశంతో రూపొందించినటువంటి ఉపగ్రహాలలో విభిన్నమైనటువంటి పేలోడ్స్ ఉండడం జరుగుతుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలలో CMOS తరహా కెమెరాలు ఉంటున్నాయి అని చెప్పేసి, అదేవిధంగా చార్జ్డ్ కపుల్ డివైజెస్ వంటి పరికరాలు ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాం. కాబట్టి మరి వాటికి సంబంధించినటువంటి పేలోడ్లను అభివృద్ధి చేసేటటువంటి అవకాశాన్ని విశ్వవిద్యాలయాలకు ఇచ్చి అవి ఉపగ్రహాల అభివృద్ధిలో పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పించేటందుకు ఇస్రో అనేది ప్రయత్నిస్తూ ఉంది. ఈ అంశం కింద పేలోడ్ మాత్రమే విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలచే అభివృద్ధి చేయబడి ఇతర ఇస్రో పేలోడ్లను కలిగి ఉన్నటువంటి ఇస్రో ఉపగ్రహం మిషన్లతో అనుసంధానించేటందుకు అవకాశం అనేది ఉంది. ఫర్ సపోజ్ రిమోట్ సెన్సింగ్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఇది అంతకుముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇస్రో యొక్క పేలోడ్లను ఆల్రెడీ అమర్చి ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ విద్యార్థి దశలో, అంటే విద్యార్థి ఉపగ్రహాలు తయారు చేసేటటువంటి ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు రూపొందించినటువంటి పేలోడ్లను సైతం వాటితో పాటుగా అమర్చి ప్రయోగించేటందుకు అవకాశం ఉంది. గతంలో మనం చెప్పుకున్నాం హ్యామ్ రేడియోకి సంబంధించి చూస్తే దీనికి సంబంధించినటువంటి పేలోడ్లను సైతము ఉపగ్రహాలలో ఇంటిగ్రేట్ చేసి ప్రయోగించేటందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా చూస్తే వాతావరణంలో ఉండేటటువంటి నీటి ఆవిరి యొక్క పరిమాణాన్ని అంచనా వేయడం, అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణాలను అంచనా వేసుకుంటూ అక్కడ ఉండేటటువంటి వాతావరణ మార్పులను అధ్యయనం చేసేటందుకు వీలుంటుంది. కాబట్టి కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాలను అందించే విభిన్నమైనటువంటి పనితీరు కలిగిన పేలోడ్లను సైతము ఇస్రో తన యొక్క ఉపగ్రహ మిషన్ల కోసం రూపొందించినటువంటి పేలోడ్లతో పాటుగా అమర్చి ప్రయోగించేటందుకు అవకాశం అనేది కల్పించబడుతుంది. ఇక్కడ ఇస్రోకి సంబంధించినటువంటి ఈ విద్యార్థి ఉపగ్రహాల తయారీలో భాగంగా చూస్తే శాటిలైట్ బస్, దీన్నే మనము మెయిన్ బాడీ ఆఫ్ ద శాటిలైట్ అంటాం. ఇస్రో ద్వారా డేటా హ్యాండ్లింగ్ మరియు డేటా ట్రాన్స్మిషన్ అనేది జరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఈ శాటిలైట్ బస్లో పేలోడ్ల యొక్క ఇంటిగ్రేషన్ సైతం అమర్చబడి ఉంటుంది. కాబట్టి ఈ పేలోడ్ల సహాయంతో సమాచార బదిలీ అనేది రెండు వైపులా ఉండేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇది గ్రౌండ్ స్టేషన్ల నుంచి సమాచారాన్ని స్వీకరించడము, అదేవిధంగా
సేకరించినటువంటి సమాచారాన్ని అవసరమైనటువంటి పరిస్థితులలో యాంప్లిఫై చేయడం ద్వారా అంటే ఆవర్ధనం చేయడం ద్వారా అది ఏర్పడినటువంటి సంకేతాలను గ్రౌండ్ స్టేషన్లలోని రిసీవింగ్ సెంటర్లకు చేర్చడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సాంకేతికతల పట్ల కూడా విద్యార్థులు ఒక ఖచ్చితమైన అవగాహనకు వచ్చేందుకు అవకాశం ఉంది విద్యార్థి ఉపగ్రహాల రూపకల్పనలో పాలు పంచుకోవడం ద్వారా. అదేవిధంగా చూస్తే విద్యార్థి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత ఇస్రో సేకరించినటువంటి పేలోడ్ డేటా ఏదైతే ఉందో ఈ డేటాను విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలకు తదుపరి ప్రాసెసింగ్ మరియు విశ్లేషణ కోసం పంపిణీ చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉపగ్రహాల నుంచి వచ్చినటువంటి ముడి సమాచారం ఏదైతే ఉందో దీన్ని రా ఫీడింగ్ అంటాం. సో దీంట్లో సాధారణ మానవులకు అర్థమయ్యేటటువంటి సమాచారం ఏమీ ఉండదు. దీన్ని తిరిగి ప్రత్యేకమైనటువంటి శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసి తద్వారా దాన్ని ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ చేసినటువంటి సమాచారం మాత్రమే యూనివర్సిటీ అధ్యయనాలకు కావచ్చు, సంస్థల యొక్క అధ్యయనాలు కావచ్చు, తదుపరి కార్యాచరణలోనూ ఉపయోగించేటందుకు అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ సంస్థల దగ్గర అటువంటి మెకానిజం కనుక లేనటువంటి పరిస్థితులలో ఇస్రోనే దానికి సంబంధించినటువంటి డేటా హ్యాండ్లింగ్ని కావచ్చు, విశ్లేషణను కావచ్చు, ఫైనల్ అవుట్పుట్ని సంబంధిత విశ్వవిద్యాలయాలకు అందించేటటువంటి వీలును కల్పిస్తుంది. సో ఇక్కడ విద్యార్థి ఉపగ్రహాలను తయారు చేసేటటువంటి క్రమంలో పేలోడ్లను అభివృద్ధి చేయించడం ఒక వెర్షన్ కాగా, మరొక వెర్షన్గా మనకి ఇక్కడ యూనివర్సిటీలు మరియు సంస్థల ద్వారా శాటిలైట్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. అంటే అంతక్రితం చెప్పుకున్నటువంటి పేలోడ్ల అభివృద్ధి ద్వారా నిర్దిష్ట ప్రయోజనాలనిచ్చే పేలోడ్లను మాత్రమే తయారు చేసేటందుకు యూనివర్సిటీలకు అనుమతించబడుతూ ఉండగా, ప్రత్యేకమైనటువంటి ఈ అంశంలో భాగంగా పేలోడ్లతో పాటు శాటిలైట్ ఇంటిగ్రేషన్ని కూడా యూనివర్సిటీల స్థాయిలో చేయాలనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే యూనివర్సిటీల స్థాయిలలో ఒక పూర్తి ఉపగ్రహాన్ని అభివృద్ధి పరిచిన తర్వాత వాటిని ఇస్రోకి అందించి అక్కడ ఇస్రో యొక్క ప్రధాన ఉపగ్రహంతో పాటుగా వీటిని ప్రయోగించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. దీన్నే మనము కో ప్యాసింజర్ శాటిలైట్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా చూసాం. ఇంత క్రితం కార్టోసాట్ 2D అనేది మనం గమనించాం. ఇది ప్రధానమైనటువంటి పేలోడ్ కాగా వీటికి కో ప్యాసింజర్ శాటిలైట్స్గా INS 1A అండ్ 1Bలను ప్రయోగించినటువంటి అంశాన్ని తెలుసుకున్నాం కదా. ఇలా ఏదైనా ఒక ప్రధానమైనటువంటి ఉపగ్రహ ప్రయోగంతో పాటుగా అదే ప్లాట్ఫామ్ మీద ఈ విద్యార్థి ఉపగ్రహాలను అమర్చి నిర్దిష్టమైనటువంటి కక్షల్లోకి ప్రయోగించడం జరుగుతుంది. ఇక్కడ శాటిలైట్ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ విధానంలో విశ్వవిద్యాలయాలు మరియు విద్యాసంస్థలే స్వయంగా ఉపగ్రహ బస్ మరియు పేలోడ్లను రూపొందించాల్సి ఉంటుంది. వాటిని పరీక్షించడము మరియు ప్రయోగానికి పూర్తి స్థాయిలో సమాయత్తమైనటువంటి ఒక సమీకృతమైనటువంటి ఉపగ్రహాన్ని ఇస్రోకి అందించాల్సి ఉంటుంది నిర్ణీత సమయం లోపల. దీనికి అవసరమైనటువంటి ఉపగ్రహ డిజైన్ని కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు అంటే ఉపగ్రహం యొక్క పనితీరుకు సంబంధించినటువంటి ఫలితాలు ఆశించిన విధంగా ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలను ఇస్రోకి సంబంధించినటువంటి బృందం సమీక్షించడం జరుగుతుంది. వారి యొక్క నివేదిక సంతృప్తికరంగా ఉన్నటువంటి పరిస్థితులలో సదరు ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అనుమతించబడుతుంది. ఇలా ఇస్రో ద్వారా కేవలం డిజైన్, ఫ్యాబ్రికేషన్ మరియు టెస్టింగ్లకు సంబంధించినటువంటి సాంకేతిక మార్గదర్శకత్వం సైతం అందించబడుతుంది. అంటే ఇక్కడ డిజైన్ చేసేటటువంటి సందర్భంగా, ఉపగ్రహాలను ఫ్యాబ్రికేషన్ చేసేటటువంటి సందర్భంగా అవసరమైనటువంటి టెక్నికల్ గైడెన్స్ని సైతం ఇస్రో అందించడానికి ముందుకు రావడం అనేది ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం. విద్యార్థి ఉపగ్రహాలను తయారు చేసేటటువంటి రెండవ ఆప్షన్లో భాగంగా అవసరమైనటువంటి పరిస్థితులలో అంతరిక్ష యాత్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సామాగ్రిని కూడా ఇస్రో అందజేసేందుకు అవకాశం ఉంది. అంటే ఉపగ్రహం మొత్తాన్ని తయారు చేసేటటువంటి సందర్భంగా అవసరమైనటువంటి విడిభాగాలు కావచ్చు, పేలోడ్లను కావచ్చు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో రిక్వెస్ట్ మీదట ఇస్రో కూడా అందజేసేటందుకు అవకాశం అనేది ఇస్తుంది. తద్వారా ఉపగ్రహం యొక్క తయారీలో ఏర్పడేటటువంటి సమయాభావాన్ని తగ్గించే ప్రయత్నం ఇస్రో చేస్తుంది. అదేవిధంగా చూస్తే ఈ విధానంలో ఒకటి కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు లేదా సంస్థలు పాల్గొనేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఉపగ్రహం తయారీలో విభిన్నమైనటువంటి పేలోడ్లను రూపొందించాల్సి వస్తుంది కాబట్టి కేవలం ఒకే యూనివర్సిటీ మీద గనక డిపెండ్ అయ్యి ఉంటే అది
ఎక్కువ టైం ల్యాప్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి విభిన్న సంస్థల ఆధ్వర్యంలో గనక ఈ పేలోడ్స్‌ని విభిన్నమైనటువంటి పేలోడ్స్‌ని తయారు చేయించగలిగితే తక్కువ సమయంలోనే పేలోడ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అలా సెకండ్ ఆప్షన్‌లో విభిన్నమైనటువంటి సంస్థలను సైతం పాలు పంచుకునేటందుకు అవకాశం అనేది కల్పించబడుతుంది. ఇది ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత ఉపగ్రహం సేకరించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని విశ్వవిద్యాలయం కావచ్చు, సంస్థకు కావచ్చు వాటికి అందజేసేటటువంటి అవకాశాలను ఇస్రో పరిశీలిస్తుంది. ఒకవేళ వారికి గనక ప్రాసెస్ చేసేటటువంటి అవకాశం లేకపోతే ఇస్రోనే సంబంధిత సమాచారాన్ని ప్రాసెస్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని సదరు సంస్థలకు కావచ్చు, విశ్వవిద్యాలయాలకు కావచ్చు అందించే ప్రయత్నం చేస్తుంది. సో, ఇక్కడ ఇప్పటివరకు ఇస్రో ద్వారా అంటే ఇస్రో ద్వారా ప్రయోగించబడినటువంటి విద్యార్థి ఉపగ్రహాలను గనక మనం పరిశీలిస్తే ఇక్కడ కలాంశాట్ V2 అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక విద్యార్థి పేలోడ్. దీన్ని పిఎస్ఎల్వి యొక్క 4వ దశను కక్షా వేదికగా ఉపయోగించడం అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే ఉపగ్రహాలను ప్రయోగించిన తర్వాత అక్కడ ఉపగ్రహాలను అమర్చినటువంటి ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా కక్షలలో విభిన్నమైనటువంటి ప్రయోగాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ కక్షా వేదికనే ఒక ప్లాట్‌ఫామ్‌గా రూపొందించుకోవడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ చూడవచ్చు. వాస్తవం చెప్పాలంటే కేవలం ఉపగ్రహం మాత్రమే పైకి ప్రయాణించిన తర్వాత నిర్దిష్ట కక్షలోకి చేరిన తర్వాత వీటి యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. వాహక నౌక యొక్క మిగిలిన విడిభాగాలన్నీ స్క్రాప్‌గా పరిగణించబడతాయి. వాటిని పక్కకు పడివేయడం అనేది జరుగుతుంది. ఈ దశలో స్క్రాప్‌గా వినియోగించేటటువంటి ఈ పరికరాలను ఆధారంగా చేసుకొని తదుపరి ప్రయోగాలను చేపట్టడానికి, తదుపరి పరిశీలనను చేపట్టడానికి వాటిని నిర్దిష్ట కక్షల దగ్గరనే ఒక ప్రయోగ వేదికలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనే సదుద్దేశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అది స్క్రాప్‌గా పక్కకు పడిపోవాల్సినటువంటి పరిస్థితులలో దాన్ని మలిదశ ప్రయోగాల కోసం అక్కడే సమాయత్తం చేసేటటువంటి అవకాశం అనేది ఆ ప్లాట్‌ఫామ్‌కి అందించడం జరుగుతుంది. ఇక్కడ పిఎస్ఎల్వి C-44 ద్వారా ఈ విద్యార్థి పేలోడ్‌ని ప్రయోగించడం అనేది జరిగింది. దీనిని మైక్రోసాట్ R అనేటటువంటి ఉపగ్రహంతో పాటుగా జనవరి 24, 2019న ప్రయోగించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు పటంలో కనిపిస్తుంది కలాంశాట్‌కు సంబంధించినటువంటి పిక్చర్. సో, ఇక్కడ మనకు గమనిస్తూ ఉన్నాం యూనిటీ శాట్స్‌కి సంబంధించినటువంటి ఉపగ్రహం. ఈ ప్రయోగము ఫిబ్రవరి 28, 2021న పిఎస్ఎల్వి C-51 ద్వారా చేపట్టడం అనేది జరిగింది. ఇక్కడ యూనిటీ శాట్స్ అనేటటువంటి ఈ విద్యార్థి ఉపగ్రహ ప్రయోగంలో భాగంగా 3 రకాలైనటువంటి ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది. మొదటిది జేఐటీ శాట్ అనేటటువంటిది. దీన్ని జెప్పిలార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది శ్రీపెరంబుదూర్‌లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం తయారు చేసినట్లుగా మనం గమనించవచ్చు. మరి రెండవ దాన్ని గనక మనం గమనిస్తే జీహెచ్ఆర్‌సిఈ శాట్ దీన్ని జీహెచ్ రాయ్‌సోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇది నాగపూర్‌లో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా శ్రీ శక్తి శాట్ అనేటటువంటిది కోయంబత్తూర్‌లో ఉన్నటువంటి శ్రీ శక్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి సంస్థ దీన్ని రూపొందించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. యూనిటీ శాట్స్‌లో భాగంగా 3 రకాలైనటువంటి విద్యార్థి ఉపగ్రహాలను రూపొందించి ప్రయోగించడం అనేది జరిగింది. సో, ఈ ఉపగ్రహము రేడియో రిలే సేవలను అంటే రేడియో ప్రసారాలను రిలే చేసేటటువంటి సర్వీసెస్‌ని అందించడంలో భాగంగా రూపొందించబడినట్లుగా గమనించవచ్చు. సో, మరొక విద్యార్థి ఉపగ్రహంగా మనకి ఇక్కడ సతీష్ ధావన్ శాటిలైట్ అనేది కనిపిస్తూ ఉంది. దీనిని కూడా పిఎస్ఎల్వి C-51 వాహక నౌక ద్వారా ప్రయోగించడం అనేది జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పేలోడ్‌గా అమసోనియా 1 అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఈ అమసోనియా 1 అనేటటువంటి ఉపగ్రహంతో పాటుగా స్పేస్ కిడ్స్ ఇండియా నిర్మించినటువంటి ఎస్‌డి శాట్ దీన్ని మనము సతీష్ ధావన్ శాటిలైట్‌గా చెప్పుకుంటూ ఉన్నాం. దీనిని ఫిబ్రవరి 28, 2021న ప్రయోగించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఉపగ్రహం ద్వారా రేడియేషన్ స్థాయిలను పరిశీలించడం కావచ్చు, అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి, అదేవిధంగా దీర్ఘ పరిధిలో కమ్యూనికేషన్ సౌకర్యాలను కల్పించేటటువంటి సదుద్దేశంతో లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రదర్శించడానికి ఉద్దేశించినటువంటి ఒక నానో ఉపగ్రహంగా మనకు ఎస్‌డి శాట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పక్కన కనిపిస్తుంది ఇది మనకు ఎస్‌డి శాట్‌కు సంబంధించినటువంటి చిత్రం. మరొక ఉపగ్రహంగా మనకు ఇన్‌స్పైర్ శాట్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంది.
ఈ ఇన్స్పైర్ శాట్ 1 అనేటటువంటి ఉపగ్రహాన్ని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో మరియు యుఎస్ఏతో కలిసి సంయుక్తంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసినటువంటి విద్యార్థి ఉపగ్రహంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనితో పాటుగా ఎన్టీయు సింగపూర్ మరియు ఎన్సియు తైవాన్ అనేటటువంటి మరొక 2 సంస్థలు కూడా ఈ ఉపగ్రహాన్ని రూపొందించడంలో పాలుపంచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నది మనకు ఇన్స్పైర్ శాట్ 1కి సంబంధించినటువంటి నమూనా చిత్రం. సో ఇక్కడ ఇన్స్పైర్ శాట్ 1కి సంబంధించి చూస్తే దీంట్లో 2 శాస్త్రీయమైనటువంటి పేలోడ్స్, సైంటిఫిక్ పేలోడ్స్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దీంట్లో ఒకటి అయనోస్ఫియర్ డైనమిక్స్ కాగా మరొకటి సూర్యుని యొక్క కరోనల్ హీటింగ్ ప్రక్రియలను, వాటికి సంబంధించినటువంటి అంశాలను సేకరించి మన యొక్క అవగాహనను మెరుగుపరిచేటటువంటి అంశాలను పరిశీలిస్తాయి. దీనిని పిఎస్ఎల్వి C52 ద్వారా ప్రధానమైనటువంటి పేలోడ్ ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ కాగా దీనితో పాటుగా ఈ ఇన్స్పైర్ శాట్ 1ని ప్రయోగించడం అనేది జరిగింది. ఈ ప్రయోగము ఫిబ్రవరి 14, 2022న ప్రయోగించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరొకటి ఎన్ఐయు శాట్ అనేటటువంటి ఉపగ్రహము. ఇక్కడ మనకు పక్కన కనిపిస్తుంది ఎన్ఐయు శాట్ యొక్క నమూనా చిత్రం. ఇది తమిళనాడులో ఉన్నటువంటి నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ వారు రూపొందించినటువంటి 15 కిలోల బరువైనటువంటి ఒక సూక్ష్మ ఉపగ్రహంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని ద్వారా వ్యవసాయ పంటల యొక్క పర్యవేక్షణ కావచ్చు, ప్రకృతి విపత్తుల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టేటందుకు అవకాశం అనేది ఉంటుంది. మనం గతంలోనే చెప్పుకున్నాం, అంతరిక్ష సాంకేతికత లేదా ఉపగ్రహ సాంకేతికతల సహాయంతో వ్యవసాయ రంగంలో పంట తీరు అంచనాలను అధ్యయనం చేసేటందుకు అవకాశం దొరుకుతుందని చెప్పుకున్నాం. దీంట్లో భాగంగా ఎంత విస్తీర్ణం మేరకు పంట సాగు చేపట్టడం జరిగింది, అదేవిధంగా పంట దిగుబడులకు సంబంధించినటువంటి అధ్యయనాలను మనం ఉపగ్రహ సాంకేతికత ద్వారా పొందవచ్చు. అదేవిధంగా చూస్తే కరువు కాటకాలకు సంబంధించినటువంటి నష్ట అంచనాలలో భాగంగా, అదేవిధంగా తెగుళ్ళు సంక్రమించినటువంటి పరిస్థితులలో ఎంత విస్తీర్ణంలో పంట నాశనమైంది అనేటటువంటి అంశాలలో భాగంగా వాటికి సంబంధించినటువంటి సమస్త సమాచారాన్ని అందించేటటువంటి క్రమంలో ఉపగ్రహ సాంకేతికత ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునేటటువంటి నూరుల్ ఇస్లాం యూనివర్సిటీ రూపొందించినటువంటి ఎన్ఐయు శాట్ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ఉపయోగపడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. దీనితో పాటు కార్టోసాట్ 2E ఉపగ్రహంతో పాటుగా ఈ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C38 ద్వారా జూన్ 23, 2017న ప్రయోగించడం అనేది జరిగింది. ఇది ఎన్ఐయు శాట్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ మరొక ఉపగ్రహము పైశాట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా చూస్తే రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాల కోసం ఉద్దేశించబడినటువంటి ఉపగ్రహంగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. బెంగళూరులో ఉన్నటువంటి పిఈఎస్ యూనివర్సిటీ విద్యార్థులతో ఈ ఉపగ్రహం రూపొందించబడినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం 5.25 కిలోల బరువు ఉన్నటువంటి సూక్ష్మ ఉపగ్రహంగా పైశాట్ అనేది కనిపిస్తుంది. దీనిని స్కాట్శాట్ 1తో పాటుగా పిఎస్ఎల్వి C35 ద్వారా సెప్టెంబర్ 26, 2016న ప్రయోగించబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఉపగ్రహాన్ని 670 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి సూర్యానువర్తన ధ్రువ కక్ష, దీన్నే మనము SSPO అంటున్నాము. ఇంత పెద్ద పేరు రాయడం అంటే మనం ఆన్సర్ ప్రజెంటేషన్ వేగంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద పేర్లకు బదులుగా సింపుల్గా SSPO అని చెప్పేసి అన్నా సరిపోతుంది. సో 670 కిలోమీటర్ల దూరంలోని SSPOలోకి ప్రయోగించారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో మరొక విద్యార్థి ఉపగ్రహంగా మనకు ప్రథమ్ అనేటటువంటి ఉపగ్రహం కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా బాంబే ఐఐటికి చెందినటువంటి విద్యార్థులు రూపొందించినట్లుగా మనం గమనించవచ్చు. 10 కిలోల బరువైనటువంటి ఈ ఉపగ్రహం 1 చదరపు కిలోమీటర్ రిజల్యూషన్తో భారత్ మరియు ప్యారిస్, ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్యారిస్లపై పూర్తి ఎలక్ట్రాన్ కౌంట్, దీన్నే మనము టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్గా చెప్పుకోవచ్చు. అంటే వాతావరణంలో రేడియేషన్ యొక్క పరిస్థితులను అంచనా వేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని కూడా పిఎస్ఎల్వి C35 ద్వారా ప్రయోగించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రథమ్కి సంబంధించినటువంటి చిత్రం అనేది మనకి ఇక్కడ పక్కన కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పేలోడ్స్ ఎక్కువగా ఉండే అవకాశం లేదు, ఎందుకంటే కేవలం ఒకే నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించి దీన్ని రూపొందించడం జరిగింది కాబట్టి దానికి అనుగుణమైనటువంటి కొన్ని పేలోడ్స్ మాత్రమే దీంట్లో అమర్చడం అనేది జరుగుతుంది. మరొక విద్యార్థి ఉపగ్రహంగా మనకు సత్యభామ శాట్ అనేది కనిపిస్తుంది. దీని రూపకల్పనలో సత్యభామ విశ్వవిద్యాలయం, ఇది చెన్నైలో ఎస్టాబ్లిష్ అయినటువంటి
ఇంజినీరింగ్ సంస్థగా మనకు కనిపిస్తుంది. సత్యభామ విశ్వవిద్యాలయం యొక్క ఇంజినీరింగ్ విద్యార్థులు రూపొందించినటువంటి ఉపగ్రహంగా సత్యభామ శాట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది 1.5 కిలోల బరువు కలిగినటువంటి సూక్ష్మ ఉపగ్రహంగా కనిపిస్తుంది. దీని ద్వారా ప్రధానంగా వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, హైడ్రోజన్ క్లోరైడ్ వంటి హరితగృహ వాయువుల సమాచారాన్ని, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం కదా, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సమాచారాన్ని సేకరించడానికి సత్యభామ శాట్ అనేది ప్రయత్నిస్తుంది. తద్వారా ఏ ఏ ప్రాంతాలలో హరితగృహ వాయువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, వాటి యొక్క ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి, వాటి యొక్క ఉనికి ఎక్కువగా ఉందనేటటువంటి అంశాలను బేరీజు వేసుకొని అక్కడ పర్యావరణ హితమైనటువంటి మార్గాలను అవలంబించడం ద్వారా హరితగృహ వాయువుల యొక్క ప్రభావాన్ని తగ్గించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది. ఈ ఉపగ్రహాన్ని కార్టోసాట్ 2 ఉపగ్రహంతో పాటుగా పిఎస్ఎల్వి C-34 ద్వారా జూన్ 22, 2006న ప్రయోగించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలలో భాగంగా విభిన్నమైనటువంటి పేలోడ్లను రూపొందించాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ సంబంధిత పేలోడ్ల మీద దృష్టి సారించగా, మరికొన్ని యూనివర్సిటీస్ కొన్ని పూర్తి స్థాయిలో ఉపగ్రహాలను రూపకల్పన చేసి ఇస్రో వాహక నౌకల ద్వారా ప్రయోగించాలనేటటువంటి సదుద్దేశాన్ని కనబరుస్తూ ఉన్నాయి. ఇందుకు గల అన్ని అవకాశాలను ఇస్రో కల్పిస్తూ సంబంధిత యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ప్రయోగాల ద్వారా తేటతెల్లం కావడం అనేది జరుగుతుంది. తద్వారా విద్యార్థి దశ నుండే, అంటే కళాశాల దశ నుంచి, విశ్వవిద్యాలయాల దశ నుంచి విద్యార్థులను అంతరిక్ష కార్యక్రమాల వైపుకి ఆకర్షితం చేసేటటువంటి ఒక సదుద్దేశాన్ని, తద్వారా భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలకు అవసరమైనటువంటి మానవ వనరుల్ని సమర్థవంతంగా సక్రమంగా రూపొందించుకునేటటువంటి అంశాన్ని ఇస్రో పరిశీలిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.